వాల్మీకి మహారాజు అంటే మహానుభావుడు అంటే నిజంగా ఒక చిన్న ఆ మహానుభావుడు చరిత్రకే యుగ పురుషుడు. అలాంటి మహానుభావుడిని మా గ్రామంలో విగ్రహంగా పెడతామంటే ఆనందపడే వాళ్ళు కష్టాన్ని. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి, ఒక రేజుకొచ్చి మాకు 60 సంవత్సరాల వయసు వచ్చి ఎన్నో రోజుల నుంచి, నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి అంటే 40 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఇక్కడే పుట్టి పెరిగాము కనుక అందరితోనూ ఆదరాభిప్రాయంగా ఉన్నటువంటి వ్యక్తిని. కానీ ఎందుకు అక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేయలేకపోయారన్నది మా దురదృష్టం. కానీ ఏది ఏమైనా సరే మేము ముందు జన్మలోనో మరి ఇంకెప్పుడో ఏమో తప్పు చేసామో దానికి ప్రతిఫలం లభిస్తున్నాం అన్నటువంటి బాధ తప్ప ఎవరి మీద ఈర్ష్య ద్వేషాలు. ఎందుకంటే అలాంటి మహానుభావుడు వాల్మీకి మహారాజు అలాంటి మహానుభావుడు ఈరోజు నిజంగా సీతమ్మదేవిని ఆ రోజు శ్రీరామచంద్రుడు సీతాదేవి అశ్వమేధయాగం చేయాలంటే మహానుభావ అక్కడ సీతాదేవి ఉండాలి కదా అని కోరినాడు. కోరుతుందట. అవునమ్మా ఉండాలి అంటే ఎలా, నేను ఎక్కడున్నా కదా అని సందేహంతో ఆమె కన్నీళ్ళు పెట్టి బాధపడితే, అంటే మరో సీతను చేసేది కాదు తల్లి, జగన్మాత మరో సీతనే శ్రీరామచంద్రుడు. అంటే ఈరోజు ఈ వాల్మీకి మహర్షి మరో సీతనే శ్రీరామచంద్రుడే. ఇదైతే నా జపతమములనియు నిష్ప్రయోజనం మా తల్లి అని ఆ మహానుభావుడు కోరుకున్నాడు. అంటే జరగబోయేది జరుగుతున్నటువంటిది సమస్తము తెలిసిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడిని ఇక్కడ ఏ దేవుడిని కొలవడం కాదు, సమస్త దేవుడు. కాబట్టి అలాంటి మహానుభావుని మర్చిపోవడానికి, అలాంటి దేవుణ్ణి ఉద్ధరడానికి ఎవరు మేము? తాత్కాలికం. ఎందరో పిల్లలు చూస్తుంటారు. ఒకసారి ఆ మహానుభావుని చూసినప్పుడైనా మనస్ఫూర్తి వారి మనసును ఏ క్షణమైనా కొంతవరకు మారచ్చు. మేమే కాదు, మా గ్రామ ప్రజలు ఎవరూ వద్దనుకోరు. ఇది నిజంగా మనస్ఫూర్తిగా మేము ఆకాంక్షగా పోలేకపోతేమైనా ఒక తపనతో ఎవరైతే దీక్షతో పనిచేస్తున్నారో దురుద్దేశమే లేకుండా మనస్ఫూర్తితో హృదయపూర్వకంతో ఆరాధిస్తూ ఉంటే దాన్ని చూసి ఆనందించేవాళ్ళం. అలా కాకుండా విభేదాలతో ఎందుకు చేస్తున్నారని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిగా మేము బాధపడాల్సిన పరిస్థితి తప్ప, ఇది మాత్రమే మా పెద్దలకు చెప్పుకున్నామే తప్ప వేరేది లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ మేము ఈ విగ్రహానికి చిన్న ఆటంకం కూడా లేదని హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఇక్కడ మా పెద్దలు పోలీసులు కూడా ఎప్పుడెప్పుడు తాలిస్తారని వెయిటింగ్ చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా మేము ఇతడితో మీకు తెలియజేస్తూ మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.